గుడ్ మార్నింగ్ ఆల్. యూఆర్ఎల్ వచ్చేసి satgasc.telangana.gov.in చేసినప్పుడు ప్రివ్యూ మనకి ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ మొదటగా ఇక్కడ మన ప్లేయర్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళినప్పుడు ట్విన్ సిటీస్ అండ్ డిస్టిక్ అని కనిపిస్తుంది. డిస్టిక్ని మీద సెలెక్ట్ చేయండి. ఇన్ కేస్ మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్లయితే కనుక క్యూఆర్ కోడ్లో మీకు ఎట్లా వ్యూ కనిపిస్తుందంటే ఎవరికైనా చెప్పేటప్పుడు ఈ విధంగా ప్రివ్యూ వస్తుంది. ఈ ప్రివ్యూలో ఇక్కడ మెనూ అనే ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదండి, ఇక్కడ వైట్ కలర్లో డాట్స్ యారోస్, దాని మీద క్లిక్ చేయమనండి. దాంట్లో కొద్దిగా డౌన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ప్లేయర్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, దీంట్లో డిస్ట్రిక్ట్స్ మాట చేసినప్పుడు మనకి కింద ఈ విధంగా ప్రివ్యూ మొబైల్లో వాళ్ళకి వ్యూ కనిపిస్తుంది. ఓకే, మనం మొదటిగా ఇక్కడ మన డిస్టిక్ ఎగ్జాంపుల్ కరీంనగర్ అని తీసుకుంటున్నామండి. కరీంనగర్లో సెలెక్ట్ చేసుకోగానే ఆ కరీంనగర్కి సంబంధించిన డిసిప్లిన్స్ ఏ అయితే మనకి కరీంనగర్ డిస్టిక్లో గేమ్స్ ఏ అయితే ఆడిస్తున్నామో ఆ డిసిప్లిన్స్ అన్నీ మనకు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాస్కెట్బాల్ సెలెక్ట్ చేసుకుంటున్నాము. బాస్కెట్బాల్ సెలెక్ట్ చేయగానే ఈ బాస్కెట్బాల్ ఎక్కడెక్కడ ఏ వెన్యూస్లో 2-3 చోట్ల ఉందనుకోండి, ఆ వెన్యూస్ కనిపిస్తాయి. ఇక్కడ కరీంనగర్ ఒకటే ఉంది, ఇంకొకటి వాలీబాల్, సపోజ్ ఎగ్జాంపుల్కి వాలీబాల్ తీసుకున్నప్పుడు మొత్తం కరీంనగర్ డిస్టిక్లో ఎక్కడెక్కడ గేమ్స్ జరుగుతున్నాయో మనకి ఈ విధంగా మనకు వస్తాయండి. ఓకే, అగైన్ బాస్కెట్బాల్ తీసుకుంటున్నాం. కరీంనగర్ అర్బన్ అన్నమాట. ఈ గేమ్ వచ్చేది అర్బన్కి శాంపిల్కి అమౌంట్ 400 ఉంది. టెస్టింగ్ పర్పస్ దీన్ని 1 రూపీ చేపించి ఒకసారి టెస్ట్ చేద్దాము. ఓకే అండి, ఇక్కడ అర్బన్ కనిపిస్తుంది. అర్బన్ తర్వాత మనకి ఫీ అమౌంట్ ఎంత ఉంటే అదే కనిపిస్తుంది. శాంపిల్ పర్పస్ కోసం మనం 1 రూపీ. నెక్స్ట్ ఇక్కడ స్లాట్, మళ్ళీ మార్నింగ్ సెషనా ఈవినింగ్ సెషనా, మార్నింగ్ సెలెక్ట్ చేసామండి. అలా ఆధార్ నెంబర్, నేమ్, ఫాదర్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్. సపోజ్ మన డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మనం ఈ 25 మార్చ్ అనేది చేయగానే ఇక్కడ ఒక మనకి అలర్ట్ వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ ఏజ్ బిట్వీన్ ద ఏజ్ వచ్చేసి 10 to 18 ఇయర్స్ ఉండాలి కంపల్సరీ. ఇక్కడ మనకు డేట్ని చేంజ్ చేసుకోవడానికి యారోస్ కానీ లేకపోతే వీటి మీద సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఆ ఇయర్స్ అనేది చేంజ్ అవుతూ ఉండొచ్చు. మార్చ్ 1. ఓకే, క్వాలిఫికేషన్, టెస్ట్, స్కూల్ నేమ్, టెస్ట్ స్కూల్, కాంటాక్ట్ నెంబర్ 678. ఓకే అండి, ఈమెయిల్ అడ్రస్ test@gmail.com. ఓకే, ఇక్కడ అడ్రస్, ఏజ్ ప్రూఫ్ అనేది ఓకే అండి మ్యాండేటరీ కాదు. ఫోటో అనేది మ్యాండేటరీ అండి. స్టార్ సింబల్స్ ఉన్నాయని మ్యాండేటరీ. ఓకే అండి, ఇక్కడ మనం ఒక శాంపిల్ ఫోటో పెట్టామండి. ప్రివ్యూ క్లిక్ చేసినప్పుడు ఒక మొత్తం అంతా మనం ఇక్కడ ఒకసారి వెరిఫై చేసుకోవచ్చండి. ఓకే అనుకుంటే కనుక మనం సబ్మిట్ అండ్ పే, లేకపోతే అదర్వైజ్ మనం ఎడిట్ క్లిక్ చేసినప్పుడు మనం ఈ ఫామ్ని అంతా మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే అండి, సబ్మిట్ అండ్ పే. ఓకే అండి, పేమెంట్కి వచ్చినప్పుడు ఈ విధంగా మనకు ఆప్షన్స్ కనిపిస్తాయి. దీంట్లో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ కూడా ఉందండి. యూపీఐ క్లిక్ చేద్దాం. ఇక్కడ అదే మొబైల్ నుంచి చేసినప్పుడు ఆటోమేటిక్గా మొబైల్లో ఏ అయితే యాప్స్ ఉన్నాయో ఆ యాప్స్ అన్ని మనకి ఇవ్వండి ఇక్కడ హైలైట్ చేస్తున్నాయి, ఇక్కడ కనిపిస్తున్నాయి కండి. ఈ యాప్స్ అన్ని మనకి ఆటోమేటిక్ మొబైల్ ద్వారా చేసినప్పుడు ఆ యాప్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. ఇప్పుడు సిస్టమ్ నుండి చేస్తున్నాం కాబట్టి క్యూఆర్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్యూఆర్ వస్తుంది. ఈ క్యూఆర్తో మనం పేమెంట్ చేసాం అనుకోండి,
ఇక్కడ మనకు పేమెంట్ అయిపోతుందండి. అయిపోయినా ఇది ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయ్యే వరకు ఈ పేజ్ని ఇట్లా ఉంచాలి, మనం ఏం డిస్టర్బ్ చేయకూడదు. కొందరు ఏంటంటే ఆటోమేటిక్గా ఇది అవట్లేదు, మాకు పేమెంట్ అయిపోయింది అనేసి, బ్రౌజర్ ఏం జరగట్లేదు అనేసి ఆ బ్రౌజర్ని క్లోజ్ చేయడం కానీ, లేదా బ్యాక్ బటన్ క్లిక్ చేయడం కానీ అలాంటివి ఏమైనా చేస్తే కనుక మనకి పేమెంట్ మధ్యలో ప్రాబ్లం వచ్చి మనకి రిసిప్ట్ అనేది జనరేట్ అవ్వదు. చూసారంటే ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిపోయింది పేజ్. ఈ రీడైరెక్ట్ అయిపోయిన తర్వాత మనకి పేమెంట్ ఇక్కడ వచ్చేస్తుందండి. ఇదిగోండి, కరీంనగర్ బాస్కెట్బాల్ ₹1, స్లాట్ వచ్చేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఓకే, మీరు అప్లికెంట్ కంపల్సరీగా ప్రింట్ అప్లికేషన్ తీసుకోవాలి, ప్రింట్ రిసిప్ట్ కూడా తీసుకోవాలండి. ప్రింట్ రిసిప్ట్ అంటే ఇది వస్తుంది, ఇదే ఐడి కార్డ్ లాగా ఉపయోగపడుతుంది. ప్రింట్ అప్లికేషన్ అన్నట్టు అంటే ఈ ఫామ్ మొత్తం మనకి మనకు కనిపిస్తుంది ఈ విధంగా. ఈ ఫామ్ కూడా అలా ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్ అంటే ప్రింట్ పీడిఎఫ్గా సేవ్ చేసుకోవచ్చు. ఓకే అండి. సార్ ఇది ఒక అర్బన్లో ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటుంది. సపోజ్ మనకి రూరల్స్ వచ్చినప్పుడు, రూరల్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు, లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు పేమెంట్ అనేది నిల్ ఉంటుంది అన్నమాట. సపోజ్ కరీంనగర్లోనే వాలీబాల్ చూసారు, దిస్ టైప్ ఇది రూరల్ అనమాట. దీనికి పేమెంట్ ఏమి ఉండదు. ఇది పేమెంట్ గేట్వేకి ఏమి వెళ్ళదు, డైరెక్ట్గా సబ్మిట్ ఫామ్ వరకు వెళ్తుంది. అది మీకు అది కూడా చూపిస్తానండి. రూరల్ సబ్మిట్, ఓకే, ఇక్కడ వరకు కామన్ స్లాట్. ఓకే అండి, టెస్ట్ మెయిల్ టెస్ట్ మొబైల్ నెంబర్ test@gmail.com టెస్ట్ అగైన్ టెస్ట్ ప్రివ్యూ. ఇక్కడ చూసారు పేమెంట్ అండ్ సబ్మిట్ మాత్రమే ఉంది. ఇదివరకు ప్రీవియస్ దాంట్లో చూసినప్పుడైతే సబ్మిట్ అండ్ పేమెంట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ సింపుల్గా సబ్మిట్ అనగానే మనకి రిసిప్ట్ అనేది జనరేట్ అయిపోద్ది. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి.